శ్రీరామ జయ జయ రామ శ్రీరామ జయ జయ రామ శ్రీరామ జయ జయ రామ. భక్తులందరికీ స్వాగతం. మనము నిన్నటి తరగతిలో ఏ విధంగా భరతుడు దశరథ మహారాజు యొక్క భౌతిక కాయానికి దహన సంస్కారాలు చేశారు అనే విషయాన్ని గురించి మనము చర్చించుకుని ఉన్నాం. తరువాత వశిష్ఠముని యొక్క ఓదార్పు మాటల వలన కొంతవరకు ఊరడిల్లినటువంటి భరత శత్రుఘ్నులు తమ యొక్క అంతఃపురంలో కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఇద్దరూ కూడా దుఃఖంతో ఉన్నారు. మరి తండ్రి మరణించినటువంటి ఆ విషాద సంఘటన ఇలా ఎందుకు జరిగి ఉంటుంది అనే విషయాన్ని గురించి ఇద్దరూ ఆలోచిస్తూ ఉన్నారు. అప్పుడు శత్రుఘ్నుడు భరతునితో ఇలా అంటున్నాడు. సకల ప్రాణుల యొక్క కష్టాలను తొలగించేటువంటి శక్తి కలిగినటువంటి వాడు రాముడు. ఆయన ఎంతో సత్వగుణం కలిగినటువంటి సత్వగుణ సంపన్నుడు, ఎవ్వరికీ హాని చేయడు. అటువంటి వాణ్ణి ఒక స్వార్థపరురాలు ఎలా అడవులకు పంపగలిగింది? ఒకవేళ కైకమ్మ కోరితే మాత్రం ఎందుకు వెళ్ళిపోవాలి రాముడు అని అంటున్నాడు భరతునితో. ఇంకా ఇలా కూడా చెప్తున్నాడు. ఒకవేళ వాళ్ళు అలా అడిగినప్పుడు రాముడు ఈ విధంగా మాట్లాడాల్సి ఉండింది. మీరెందుకు ఇలా అడుగుతున్నారు దశరథ మహారాజా? నేను పెద్దవాణ్ణి కదా, అగ్రజుణ్ణి కదా నలుగురు కొడుకులలో. అలాంటప్పుడు ఆమె కైకేయి ఆ విధమైనటువంటి వరాన్ని అడగను కూడదు, మీరు అలా నాకు చెప్పను కూడదు అని ఆయన ధర్మం ప్రకారము అడిగి ఉండొచ్చును కదా. ఎందుకు ఆయన ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోయారు అని చెప్తున్నారన్నమాట. అంతేకాకుండా రాముని పక్కన ఎప్పుడూ కూడా లక్ష్మణుడు ఉంటాడు. ఆ లక్ష్మణుడు కూడా సాధారణమైన వాడు కాదు, ఎంతో బలవంతుడు, వీర్యవంతుడు. మనం ఇంతకుముందే చర్చించుకున్నాం. వీర్యవాన్ అని అంటే తనలో ఎలాంటి మార్పులు రాకుండా బయట వ్యక్తులతో పోరాడగలిగినటువంటి వాడు. అలాంటి లక్ష్మణుడు దశరథుని ఎందుకు అడ్డుకోలేదు అని ఇలా చెప్పుకుపోతున్నాడు. కానీ భరతుడు మాత్రం ఏమీ మాట్లాడడం లేదు, అలా వింటూ ఉన్నాడనమాట. అప్పుడే సరిగ్గా అక్కడ ఉన్నటువంటి అంతఃపురంకు దగ్గరగా మంధర ప్రత్యక్షమైంది. ఆమె చూడ్డానికి ఎలా ఉంది అని అంటే ఆమె యొక్క దేహానికి అంతటికీ కూడా చందనాన్ని లేపనంగా పట్టించి ఒక పెద్ద మహారాణిలాగా విలువైనటువంటి ఆభరణాలు, పట్టు వస్త్రాలు ధరించి ఉంది. రాముని బహిష్కారానికి కారణము ఈమె అని తెలిసినటువంటి ఒక ద్వారపాలకుడు ఆమెను చూస్తాడు. చూసి చూడడానికి కోతి కంటే కూడా అంత అందంగా లేనటువంటి మంధర ఎంత పని చేసింది అని ఆమెను చేత్తో పట్టుకొని ఈడ్చుకుంటూ వచ్చి భరత శత్రుఘ్నుల ముందుకు తీసుకొని వచ్చి చెప్తున్నాడు వాళ్ళతో. రాముడిని బహిష్కరించమని చెప్పినటువంటి దుర్బోధ చేసినటువంటి దుష్టగ్రహము ఎవరో కాదు రాజకుమార, ఈమెనే కైకేయి యొక్క మనసులో అసూయను రగులుకొల్పింది. ఆ విధంగా చేయడం ద్వారా నీ తండ్రి యొక్క మరణానికి కారణమైంది. కాబట్టి నీకు నచ్చిన రీతిలో నీకు తోచినట్లు ఈమెను శిక్షించు అని ఆ ద్వారపాలకుడు చెప్తున్నాడనమాట. అప్పుడు శత్రుఘ్నుడు ఆమెను చూస్తూనే ప్రతీకారంతో రగిలిపోతూ ఆమెను బలవంతంగా ఈడ్చుకొని పోతున్నాడనమాట. ఎందుకు ఆయనకు ఆ ప్రతీకార ఇచ్చ అనేది అప్పుడే ఎక్కువైపోయింది అంటే ఇప్పుడు జరిగిన సంఘటనలన్నింటికీ కారణము ఆమె. మరి అక్కడ ఇది ఎందుకు చేశావు అని అడగడానికి దశరథ మహారాజు ప్రాణాలతో లేరు. కైకేయిని ఆమె తల్లి, ఆమెని ఏమనలేము. మరి ఇంకా ఈ మంధరను చూడగానే కోపము ఎక్కువైపోయింది. ఆయన మంధరను ఈడ్చుకుపోతూ ఉంటే ఆమె వేసుకున్నటువంటి ఆభరణాలన్నీ కూడా విరిగిపోయి అక్కడక్కడ రత్నమాలికలు అన్నీ కూడా మణిమాణిక్యాలు అన్నీ రాలి కింద పడుతూ ఉన్నాయన్నమాట. ఆమె చుట్టూ ఉన్నటువంటి ఇతర గూని స్త్రీలు కూడా
శత్రుఘ్నుని యొక్క ఉగ్రమైనటువంటి ముఖాన్ని చూసి భయంతో పరిగెత్తడం మొదలుపెట్టారు. వాళ్ళు అలా పరుగు పరుగున పోయి కైకేయి దగ్గరికి వెళ్ళి జరిగిన విషయాన్ని చెప్పి ఆమెను వెంటబెట్టుకుని వచ్చారు. అప్పుడు శత్రుఘ్నుడు అంటున్నారు, ఈ మందరను కైకేయిని నేను ఇంకా వదిలిపెట్టను. ఇంతమంది బాధకు కారణమైనటువంటి వాళ్ళని నేను తప్పకుండా శిక్షిస్తాను అని ఆయన క్రూరంగా ఇంకా వాళ్ళను చంపేయాలి అని సమాయత్తమవుతున్నాడు. అప్పుడు కైకేయి భయపడిపోయి తన కొడుకైనటువంటి భరతుని ఆశ్రయించడం కోసం పరుగు పరుగున భరతుని వద్దకు వెళ్తుంది. అయితే భరతుడు ఆమె వంక చూడను కూడా చూడడనమాట. భరతుడు శత్రుఘ్నుని వంక చూస్తూ ఇలా చెప్తాడు, స్త్రీలను మనము చంపరాదు. నువ్వు మందరను మాత్రమే చంపాలని అనుకుంటున్నావు, కానీ నేనైతే కైకేయిని మందరను ఇద్దరిని కూడా సంతోషంగా వధించి ఉండేవాడిని. కానీ అలా చేస్తే రాముడు మనల్ని ఎప్పటికీ క్షమించడు. కాబట్టి దయచేసి నువ్వు నీ కోపాన్ని నిగ్రహించుకో అని శత్రుఘ్నునికి చెప్తున్నాడనమాట. ఎందుకంటే ఎవరి వలన అయితే అపకారం జరిగిందో, ఈ మందర వలన ఎవరికి అపకారం జరిగింది? రామునికి జరిగింది. కానీ రాముడు చంపకుండా వదిలేశాడు. మరి పక్కనే ఉన్నటువంటి లక్ష్మణుడు కూడా చంపకుండా వదిలేశాడు. మరి ఇప్పుడు మనం చంపామనుకో, రేపు అన్నయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు మనము ఏ విధంగా అన్నయ్య ముఖం చూస్తాము? అంటే నేను చంపలేక వదిలేశాననా, మీరు చంపేశారు అని ఆయన మనల్ని అడిగితే మనము ఏం సమాధానం చెప్తాము? కాబట్టి వద్దు, మనము ఈ పని చేయొద్దు అని భరతుడు శత్రుఘ్నునికి చెప్తున్నాడనమాట. అప్పుడు శత్రుఘ్నుడు సరే అని మందరను వదిలిపెడితే ఆమె ఏడుస్తూ పరుగు పరుగున పోయి కైకేయి యొక్క పాదాలపైన పడుతుంది. ఈ విధంగా ఎప్పుడూ కూడా రామలక్ష్మణులు లేదా భరత శత్రుఘ్నులు ఇద్దరూ కూడా ఎప్పుడూ పక్కపక్కనే ఉంటారనమాట. ఏ దాని గురించైనా మాట్లాడినప్పుడు కూడా వాళ్ళిద్దరూ కలిసే ఉంటారు. భరతుని పక్కన శత్రుఘ్నుడు, శత్రుఘ్నుని పక్కన రాముడి పక్కన లక్ష్మణుడు. మరి ఎందుకు అలా ఉంటారు? అలా ఉండడం వలన ఏదైనా ఉపయోగం ఉందా అని అంటే తప్పకుండా ఉపయోగం ఉంది. దీని నుంచి మనం తెలుసుకోవాల్సింది చాలా ఉందన్నమాట. ఇప్పుడు ఒకవేళ భరతుడు ధర్మాచరణలో ఏదైనా తొట్రుపాటు పడితే శత్రుఘ్నుడు దాన్ని సరిచేస్తాడు. ఇప్పుడు ధర్మాన్ని మర్చిపోయి శత్రుఘ్నుడు వాళ్ళని చంపాలనుకున్నప్పుడు భరతుడు ఆయన్ని నిగ్రహించినాడు. కాబట్టి ఆ విధంగా ఎవరైనా సరే ధర్మం ఆచరించడంలో ఒకవేళ పొరపాటు చేస్తే వాళ్ళను నువ్వు ఇది తప్పు చేస్తున్నావు అని వాళ్ళు ఒకరికొకరు ఆ తప్పును చెప్పి దిద్దుకుంటారన్నమాట. ఇప్పుడు భరతుడు ఒకవేళ ఏదైనా పొరపాటు చేసినప్పుడు శత్రుఘ్నుడు చెబితే భరతుడు తప్పకుండా దాన్ని స్వీకరిస్తాడు. అంతేగాని నువ్వు నాకన్నా చిన్నవాడివి, నువ్వు నాకు చెప్పేంత వాడివా అని అనడు. అలా అంటే ఏమవుతుంది? మనం ధర్మాన్ని చెప్పినా కూడా అవతలి వ్యక్తి స్వీకరించలేకపోతే ఇంకా అతను ధర్మాచరణ చేయలేడు. కాబట్టి ధర్మాన్ని ఆచరించడం అంటే పక్క వాళ్ళకు చెప్పడమే కాదు, తనకన్నా చెప్పడానికి అర్హత లేనటువంటి చిన్నవాళ్ళు కూడా ఒకవేళ నిజంగా మనం ఏదైనా తప్పు చేస్తూ ఉంటే దాన్ని సరిదిద్దుకోవడానికి మనం ఎప్పుడైతే సిద్ధంగా ఉంటామో అప్పుడు మనము నిజంగా ధర్మాచరణలో ఉన్నట్టు అర్థం అన్నమాట. రామలక్ష్మణుల విషయంలో కూడా అంతే. ఒకవేళ లక్ష్మణుడు పొరపాటు చేస్తే రాముడు దిద్దుతాడు. ఒకవేళ రాముడే పొరపాటు పడితే, అంటే రాముడు దేవుడు కదా, మరి అలా పొరపాటు చేయడు అనడానికి లేదు. ఎందుకంటే రాముడు ఇప్పుడు మనిషి రూపంలో ఉన్నాడనమాట, నరుని రూపంలో ఉన్నాడు. కాబట్టి మనిషిగా ఉన్నప్పుడు ఏదైనా ఒకవేళ పొరపాటు చేయడానికి ఆస్కారం ఉన్నప్పుడు లక్ష్మణుడు చెప్తే రాముడు తప్పకుండా వింటాడు. కాబట్టి ఈ విధంగా ఎవరైనా సరే ఒక వ్యక్తి గురువాక్యం చేత కానీ, పెద్దల మాటల చేత కానీ, కావ్య పఠనం చేత కానీ, కావ్యము అంటే ఇప్పుడు రామాయణం ఆది కావ్యం, ఇలాంటి కావ్యాల యొక్క పఠనం చేత కానీ, శాస్త్ర పఠనం చేత కానీ తన మనస్సు అనేది చెక్కబడుతుందన్నమాట. చెక్కబడుతుంది అంటే ఇప్పుడు మనం ఒక శిల్పాన్ని చెక్కుతాం, మనలో ఆ విషయం ఉంటుంది, కానీ దాన్ని మేల్కొల్పుతారనమాట ఎవరు? గురువులు, పెద్దలు, శాస్త్రాలు. మరి ఆ విధంగా చెక్కబడినప్పుడు దాన్ని మనం పాటించగలిగితే
లేదా మనం అది చదివింది విన్నది వదిలేయకుండా దాన్ని మన ఆచరణలోనికి తీసుకురాగలిగితే అప్పుడు మనం కూడా ధర్మాత్ములుగా ఉండగలుగుతామన్నమాట. లేకపోతే అలా కేవలం చెప్పి దాన్ని వదిలేయడం లేదా విని వదిలేస్తే దాన్ని శుష్క పాండిత్యం అని అంటారు. అది ప్రసంగించడానికి పద్యాలు శ్లోకాలు చెప్పి నలుగురిని ఆకట్టుకోవడానికి మాత్రమే పనికొస్తుంది, కానీ ఇంకెందుకు పనికిరాదు. మరి వాళ్లకు ఆ ప్రావీణ్యం ఎలా వచ్చింటుంది అంటే ఏదో జన్మలో వాళ్ళు భగవంతునికి పూజ చేయడము లేదా భక్తులకు వాళ్ళు సేవ చేసి ఉంటే వాళ్లకు ఈ జన్మలో ఆ పాండిత్యం వచ్చి ఉంటుంది. అంతే తప్ప వాళ్ళు ఆచరణలో పెట్టకపోతే ఎటువంటి ఉపయోగం ఉండదు. కొంతమంది ఇలా ఎవరికి ఏమీ చెప్పరు, నువ్వు ఇలా నడుచుకో, ఇది ధర్మము అని. కానీ వాళ్ళు శాస్త్రం చదువుతారు, విన్న వాటిని వాళ్ళు ఆచరిస్తారనమాట. అప్పుడు ఆచరించిన వాళ్ళు గొప్పవాళ్ళ, చెప్పేవాళ్ళు గొప్పవాళ్ళ అంటే ఆచరించే వాళ్ళే గొప్పవాళ్ళు. బోధ కూడా గొప్పతే, కానీ ఆచరించే స్థితి కూడా వాళ్ళకు ఉండాలి. కాబట్టి బోధించే వాళ్ళు తప్పకుండా ఆచరించాల్సి ఉంటుంది. ఉదాహరణకు ఇప్పుడు మనము క్లాస్లో ఏకాదశి ఉపవాసం గురించి చెప్పుకున్నాం. కానీ నేను దాని గురించి మీ అందరికీ వివరించాను. నేనే దాన్ని ఆచరించలేదనుకోండి, కానీ క్లాస్ విన్నవాళ్ళు బాగా అర్థం చేసుకుని దానివల్ల ఉన్నటువంటి ఉపయోగాలను అర్థం చేసుకుని వాళ్ళు ఆచరిస్తే వాళ్ళకు చాలా మంచి జరుగుతుంది. కానీ నేను ఆచరించకపోతే నాకు ఎలాంటి ఉపయోగము ఉండదు. కాబట్టి ఇప్పుడు ఆచరించిన వాళ్ళే గొప్పవాళ్ళు, చెప్పినా నాకన్నా కూడా ఆ విధంగా అన్నమాట. కానీ మనము ఎవరమైనా సరే విన్నప్పుడు దాన్ని ఆచరించాలని మనకు అనిపిస్తుంది. కానీ కొన్ని పరిస్థితుల ప్రభావం వల్ల ఏమవుతుందంటే కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. అప్పుడు మన సందేహాలను నివృత్తి చేసుకోవడానికి మనకు సత్పురుషుల సాంగత్యం అనేది తప్పకుండా ఉండాలి. అందుకే మనము గురువును ఆశ్రయించాలి. ఈ విషయాన్ని మనం ముందు తరగతుల్లో కూడా చాలాసార్లు చర్చించి ఉన్నాం. గురువును తప్పకుండా మనము ఆశ్రయించాలి అని. ఎందుకంటే గురువు ఎప్పుడూ కూడా ధర్మాచరణలో ఉంటారన్నమాట. అందుకే రామ లక్ష్మణుల్లా కలిసి ఉండండి, సీతారాముల్లా ఉండండి అని ఎందుకు చెప్తారు అంటే ఒకరి తప్పు మరొకరు దిద్దుకునేటప్పుడు వాళ్ళు ఇద్దరూ సిద్ధంగా ఉంటారు. ఎవరు చెప్పినా కూడా నువ్వు నాకు చెప్పేవాళ్ళవా, నేను నీకన్నా పెద్ద, నువ్వు నాకన్నా చిన్న అనేటువంటి భావన వాళ్ళకు ఉండదు. కాబట్టి మనం వాళ్ళను ఆదర్శంగా తీసుకోవాలి అని చెప్తూ ఉంటారు, భార్యాభర్తలైనా అన్నదమ్ములైనా ఎవరైనా కూడా. కాబట్టి ఆ విధంగా మనము ఏదైనా తప్పు దిద్దుకోవాలి అని అంటే మరి అవతల వాళ్ళు చెప్పేటువంటి విషయాలపైన మనకు శ్రద్ధ విశ్వాసం అనేది ఉండాలి. విశ్వాసం లేదనుకోండి అప్పుడు ఇలాగ చాలామంది చెప్తూ ఉంటారు, ఇలా ఎన్నో చెప్తారండి, అవన్నీ మనం ఏడ పాటిస్తాం అని వదిలేసామనుకోండి, వినడం వదిలేయడం. మరి అలాంటప్పుడు మనకేం ఉపయోగం జరుగుతుంది? ఎలాంటి ఉపయోగం ఉండదన్నమాట. ఏదో కథ విన్నట్టు వింటాము, వదిలేస్తాము. అలా కాకుండా అందులో మనము కొన్ని విషయాలైనా ఆచరించడానికి, వీలైతే అన్ని విషయాలు కూడా ఆచరించడానికి మనము ప్రయత్నం చేయాలి. ఎప్పుడైతే మనం ఒక విషయాన్ని వింటామో దాన్ని ఆచరించడానికి మధ్యలో మనకు ఒక పట్టుదల అనేది వస్తుందన్నమాట. ఆ పట్టుదలను పోకుండా మనం కాపాడుకోవాలి. అది ఒక చిన్న మొలక లాంటిది. ఎలాగైతే మనము ఒక చిన్న మొక్కకు చుట్టూ కంచె వేసి పాదు కట్టి కాపాడి దాన్ని పెంచుతామో అలాగే ఈ పట్టుదలను మనం వదిలేయకూడదన్నమాట. ఎంత కష్టమైనా సాధించాలి అని మనము ప్రయత్నం చేయాలి. ఉదాహరణకు ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళు ప్రతిరోజు మీరు చక్కగా ఉదయాన్నే లేచి చదవండి అని ఎవరైనా మంచిగా చెప్తే వాళ్ళు ఇన్స్పైర్ అయిపోతారనమాట. వాళ్ళకు పట్టుదల వస్తుంది. అవును, నేను కూడా రేపటి నుంచి ఖచ్చితంగా బాగా చదవాలి, పెద్దవాళ్ళను బాగా చూసుకోవాలి అని అనుకుంటారు. అంటే ఇప్పుడు మనసులో అది వాళ్ళకు విశ్వాసం కలిగింది. అయితే ఇప్పుడు వాళ్ళకు ఆ పట్టుదలను నిలబెట్టుకోవాలి. మళ్ళీ కానీ తెల్లవారంగానే ఏమవుతుంది, అబ్బా ఈ ఒక్కరోజే కదా, రేపటి నుంచి లేద్దాంలే, ఈరోజు ఒక్కరోజు సినిమాకి వెళ్దాం, ఈ ఒక్కరోజు అయిపోతుంది అంతే కదా, రేపటి నుంచి తప్పకుండా మనము బాగా చదువుకుందాం. ఇలా ఎప్పటికప్పుడు పోస్ట్పోన్ చేసుకుంటూ పోతే ఏమవుతుంది, చివరికి పరీక్షలు వస్తాయి,
ఏమీ రాయలేరు సరిగ్గా. కాబట్టి మనకు అలా అనిపించినప్పుడు ఉదయాన్నే లేయాలి. మన మనసు ఏం చెప్తుంది? ఏం లేస్తావులే, పడుకో, ఈ ఒక్కరోజు పడుకుంటే ఏమవుతుంది అని మన మనసు చెప్తుంది. అప్పుడు మనం ఏం చేయాలి? ప్రయత్నపూర్వకంగా, లేదు నేను ఇలా అనుకోకూడదు, ఈ రోజు నుంచే లేయాలి, ఖచ్చితంగా లేయాలి అని గబాలన లేసేసామనుకోండి, అలా 3-4 రోజులు మనం ప్రయత్నం చేస్తే 5వ రోజు నుంచి మనకు అలవాటైపోతుంది. కాబట్టి మన మనసు ఎలా ఉంటుందంటే ఒక మదించిన ఏనుగులా ఉంటుంది. అది అంత సులభంగా లొంగదనమాట. ఏ విధంగా అయితే ఆ ఏనుగును ఒక మావటి పొడిచి పొడిచి దానికి తర్ఫీదిస్తాడు. తర్ఫీదు ఇచ్చినప్పుడు అదేం చేస్తుందంటే దాని స్థానానికి వచ్చినప్పుడు తనను కట్టవలసినటువంటి తాడు తన తొండంతోనే తీసి మావటి వానికి ఇస్తుందన్నమాట, తన చేతికి ఇస్తుంది. ఆ విధంగా మనం కూడా మన మనసుకు శిక్షణ ఇస్తూ 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 ఉంటే మన మనసే చెప్తుందన్నమాట, లే, టైం అయిపోయింది, ఇప్పుడు నువ్వు ఈ పని చేయాలి, ఈ టైంలో నువ్వు ఇది చదవాలి. ఈ విధంగా శిక్షణ అనేది మనము మనసుకు ఇవ్వాలి. అదేవిధంగా మనకు ఎలాంటి నమ్మకము విశ్వాసము ఉండాలి అని అంటే, మన ఇంట్లో దేవతా విగ్రహాలు ఉంటాయి. మనము అవి విగ్రహాలే అనుకున్నంత కాలం మనల్ని మనము ఉద్ధరించుకోలేం. ఎందుకు అంటే ఏదైనా మనం పని చేస్తున్నప్పుడు అవి విగ్రహాలే అన్నప్పుడు మనం వాటికి భయపడాల్సిన అవసరము లేదు. కానీ భరతుడు చూడండి, సింహాసనం మీద ఉన్నటువంటి పాదుకల్ని రాముడని అనుకున్నాడు కాబట్టి ఆయన అంత గొప్పగా పాలించగలిగాడు. కాబట్టి మనం కూడా మన దేవుని గదిలో ఉన్నటువంటి విగ్రహాలను సాక్షాత్తు భగవంతుడని మనము భావించాలి. అప్పుడు ఏం జరుగుతుంది? ఇప్పుడు ఒక పోలీసు ఉన్నాడు అనుకోండి, దొంగ ఉంటే అక్కడ పోలీసు నిలబడి ఉంటే ధైర్యంగా దొంగతనం చేయగలుగుతాడా? చేయలేడు. అలాగే మనం కూడా ఇంట్లో దేవుడు ఉన్నాడు అంటే ఏదైనా పొరపాటున కూడా మనం అధర్మంగా ప్రవర్తించగలుగుతామా? చేయలేము. కాబట్టి మనం ఏం చేస్తున్నా కూడా మనకు ఒక స్పృహ ఉంటుంది, ఓహో, దేవుడు మనల్ని గమనిస్తున్నాడు అని. అప్పుడు మనం ధర్మబద్ధంగా నడుచుకోవడానికి ప్రయత్నం చేస్తాం, మనల్ని మనము ఉద్ధరించుకుంటాం. కాబట్టి మన పిల్లల్ని మనం మంచి మార్గంలో ఉన్నప్పుడు చూసి ఎలా సంతోషపడతామో, అదేవిధంగా భగవంతుడు కూడా మంచి మార్గంలో ధర్మబద్ధంగా ఉన్నటువంటి మనల్ని చూసి కూడా ఆయన అలా సంతోషిస్తాడనమాట. ఇప్పుడు మన పిల్లలు బాగా చదివి మంచి మార్కులు తెచ్చుకున్నారనుకోండి, చాలామంది తల్లిదండ్రులు చెప్తూ ఉంటారనమాట, ఇది చాలా సంతోషం నాయన, నీకు సైకిల్ కావాలన్నా అని కొందరు సైకిల్ కొనియడం, మంచి బట్టలు, వాళ్ళకు కావలసిన వస్తువులు కొనిస్తూ ఉంటారు. మరి కేవలం మన మనుషులము మన స్థాయిలోనే మన పిల్లల్ని సంతోషపెట్టడానికి వాళ్ళు మంచిగా నడుచుకున్నప్పుడు మనము ఇన్ని కొనిస్తూ ఉన్నాం, అడక్క ముందే తెచ్చిస్తాం. అలాంటప్పుడు మనం ధర్మబద్ధంగా నడుచుకున్నప్పుడు మరి భగవంతుడు ఎంత సంతోషపడతాడు? ఆయన ఇయ్యలేనిది ఏదైనా ఉందా? మనకి ఏం కావాలనో మనం అడక్క ముందే ఆయన మనకు తెచ్చి ఇస్తాడు. ఆ నమ్మకాన్ని మనము పొందాలన్నమాట. ఆ నమ్మకం కలిగి ఉన్నప్పుడు మనకు ఏదైనా సరే ఆయన తెచ్చి ఇస్తాడు. మరి మనకు అవసరం ఉన్నప్పుడు నాకు ఇప్పుడు వెంటనే డబ్బులు కావాలి అని అడగడం, అప్పుడు ఆయన పాదాలు పట్టుకోవడం, అది కాదు, అలా చేయకూడదు. మరి ఎలా చేయాలంటే ప్రతిరోజు కూడా ఈశ్వరుడు ఉన్నాడు అని ఆయన పాదాలు పట్టుకున్నప్పుడు మాత్రమే మనకు భగవంతుడు కావలసినవన్నీ కూడా ఆయన సమకూరుస్తాడనమాట. కాబట్టి నమ్మకం అనేది చాలా ప్రధానమైన విషయం. మరి ఒకవేళ నమ్మకపోతే ఏమవుతుంది అంటే, ఇప్పుడు చూడండి, ఒకవేళ మనం ఎవరమైనా విహారయాత్రకని ఒక ప్రాంతానికి వెళ్ళామనుకోండి, ఏ నదీ తీరానికో వెళ్ళి బాగా సంతోషంగా ఆడుకుంటున్నారు అందరూ. అలాంటి సమయంలో ఎవరో అటువైపుగా వచ్చి, ఏంటి మీరు ఇంత నిదానంగా ఉన్నారు, పదండి పదండి, అక్కడ ఒక తెప్ప ఉంది, ఆ తెప్ప ఎక్కి వెంటనే మీరు నది దాటి అవతల వైపుకు వెళ్ళిపోండి, ఎందుకంటే పైనుంచి వరద నీరు వచ్చేస్తుంది, అక్కడ గేట్లు ఎత్తేసారు, మీరు మునిగిపోతారు అని చెప్తున్నాడనమాట. చెప్తూ ఉంటే ఇక్కడ మనకేమి నీళ్లు కనపడడం లేదు అంతగా, అసలు వాతావరణం అంతా ప్రశాంతంగా ఉంది. మరి ఇంత ప్రశాంతంగా ఉంది, ఎక్కడి నుంచి వస్తాయి నీళ్ళు? ఇతను అనవసరంగా మనకి చెప్తున్నాడని మనం నమ్మలేదనుకోండి, ఏమవుతుంది? మళ్ళీ కొద్ది సమయానికి ఆ వరద నీళ్ళు రావడం, ఆ ప్రాంతం అంతా మునిగిపోవడం, మనం ప్రాణాలు కోల్పోవడం జరుగుతుంది. అలాగే ఇక్కడ కూడా మన శరీరం అనేది
ఒక తెప్పలాంటిదనమాట. ఈ సంసారం అనేటువంటి ఈ సాగరాన్ని దాటి వెళ్ళడానికి, లేదా ఈ జీవితంని మనము దాని యొక్క ప్రయోజనాన్ని నెరవేర్చుకోవడానికి ఇది ఒక పనిముట్టు. ఈ శరీరాన్ని ఉపయోగించుకొని మనం ఏది చేయాలనో అది చేయాలి. ఇక్కడ తెప్పను ఉపయోగించుకొని ఏ విధంగా అయితే నది దాటి వెళ్ళిపోవాలనో, అదేవిధంగా మన శరీరం ఉన్నప్పుడే, ఇందులో నుంచి ప్రాణం బయటికి వెళ్ళకముందే మనము ఈ శరీరాన్ని ఉపయోగించుకొని మనము భగవద్ధామానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయాలి. లేకపోతే ఏమవుతుంది, మనము మునిగిపోతామన్నమాట. ఈ జన్మ యొక్క అర్థం అనేది లేకుండా పోతుంది, ఈ శరీరం వ్యర్థంగా పడిపోతుంది. కాబట్టి మనకు ముందు నుంచి కూడా మనకు మతం అనేది లేదు. మతాన్ని గురించి ఎవరు ప్రచారం చేయాలనేది ఎక్కడా లేదు. మనకున్నటువంటిది కేవలం సనాతన ధర్మం. కాబట్టి ఎక్కడైనా సరే, ఏ దేవాలయమైనా, ఏ గురువైనా, ఏ శాస్త్రమైనా, ఏదైనా ఎందుకుంది అంటే కేవలం ధర్మ ప్రచారం కోసం మాత్రమే. మరి ఇలాంటి ధర్మ ప్రచారం తప్ప ఇంకా వేరే ఏ పని చేసినా కూడా అది దాని యొక్క ముఖ్యమైన పనిని వదిలేసినట్టే మనము గుర్తించాలన్నమాట. కాబట్టి ఖచ్చితంగా కూడా అందరము మనం నమ్మకాన్ని కలిగి ధర్మ ప్రకారం నడుచుకుంటూ మన యొక్క జీవితాన్ని మనం సార్థకత చేసుకోవాలి. కాబట్టి ఈ విధంగా మందర యొక్క ప్రాణాలను కాపాడడంలో భరతుడు చాలా కరుణతో పాటు ధర్మాన్ని కూడా ఆయన చూస్తున్నాడనమాట. ధర్మాన్ని కూడా ప్రదర్శించాడు. ఏమని, ఇంకా అంటే సాక్షాత్తు భగవంతుడు చూస్తున్నాడు. మరి స్త్రీలను చంపకూడదు, అందుకే ఆయన వదిలేశాడు. మరి మనం ఎలా చంపుతాం, ఆయన ఎక్కడో ఉన్నాడని మనం అధర్మంగా ప్రవర్తించకూడదు కదా అని చెప్తున్నాడనమాట. కాబట్టి ఎప్పుడైనా సరే భగవంతుని నమ్మినటువంటి భక్తులు ఎప్పుడూ కూడా మంచి గుణాలను కలిగి ఉంటారు. వాళ్ళ హృదయం ఎంతో కరుణతో ఉంటుంది. సీతారామ లక్ష్మణుల యొక్క క్రూరమైనటువంటి బహిష్కరణ జరిగినప్పటికీ, దశరథ మహారాజు చనిపోయినప్పటికీ, మొత్తం ప్రజలందరూ కూడా ఎంతో వేదనకు గురైనప్పటికీ, ఇన్నింటికి కారణమైనటువంటి మందరను మాత్రము భరతుడు చంపలేదు. కాబట్టి ఆ విధంగా ఆమెను వదిలేశారు. మరుసటి నాడు ఉదయము వంది మాగధులు వచ్చారన్నమాట. ఈ వంది మాగధులు ఏం చేస్తారు, రాజు యొక్క వంశాన్ని, రాజు సాధించినటువంటి విషయాలను వాళ్ళు కీర్తిస్తారు అని మనము చెప్పుకొని ఉన్నాం. వాళ్ళు మరి ఎందుకు వచ్చారు, ఇప్పుడు దశరథ మహారాజు లేరు కదా అని అంటే, అప్పుడు వంది మాగధులు వచ్చి భరతుడే కదా ఇంకా రాజు అవుతాడు అని ఆయనను స్తుతించసాగారన్నమాట. వారి యొక్క స్తుతులు, వాళ్ళు చెప్పేటువంటి విషయాలు విన్నప్పుడు భరతునికి ఇంకా ఎక్కువైపోయింది దుఃఖం. ఆయన నేను అయోధ్య పాలకుడిని కాదు అంటూ, ఇంకా ఆపండి, నేను ఈ అయోధ్యను పాలించేవాణ్ణి కాదు, నేను కేవలం సేవకుణ్ణి అని గట్టిగా అరుస్తాడు. ఆ సమయంలో వశిష్ఠుడు అక్కడికి వస్తాడనమాట. తన శిష్యులతో కలిసి వచ్చి రాజసభలోకి ప్రవేశించి భరతుణ్ణి, తరువాత మంత్రులను, సైనిక దళాధిపతులను, ఇతర పుర ప్రముఖులు, నగరంలో ఉన్నటువంటి ముఖ్యమైన ప్రజలందరినీ, కొన్ని వాళ్ళు ఆస్థానంలో ఉన్నటువంటి ఉద్యోగులందరినీ పిలిచి వాళ్ళందరినీ సమావేశపరుస్తారనమాట. భరతుడు రాగానే ఆయన గతంలో అతని తండ్రిని ఏ విధంగా అయితే స్వాగతించి ఉన్నారో, దశరథ మహారాజుకు ఎంతైతే వాళ్ళు మర్యాదను ఇచ్చారో అదేవిధంగా మర్యాదతో, ఉత్సాహంతో అందరూ కూడా జేజేలు కొడుతూ హర్షధ్వానాలు చేశారు. అంటే భరతుణ్ణి వాళ్ళు రాజుగా అంగీకరిస్తున్నాము అని వాళ్ళు ఆ విధంగా వ్యక్తపరుస్తున్నారన్నమాట. అప్పుడు వశిష్ఠుడు భరతుణ్ణి గురించి చెప్తున్నారు. నాయన భరత అంటూ ఆయన భరతునికి చెప్తున్నారు. ఏమని, ఓ రాకుమార, రామలక్ష్మణులు అడవులకు బహిష్కరింపబడినారు. అంతేకాకుండా మీ తండ్రి అస్తమించారు. కాబట్టి లేని రాజ్యం ఎలా ఉంటుంది, అది జీవనం అస్తవ్యస్తమైపోతుందన్నమాట. నీవు కైకేయి యొక్క యుక్తులలో, అంటే ఆమె పన్నినటువంటి పన్నాగాలతో నీకు ఎటువంటి సంబంధం లేదని, నువ్వు అమాయకుడివి అని మేమందరం నమ్ముతున్నాం.
అంతేకాకుండా దశరథ మహారాజు నిన్నే వారసునిగా ఎంపిక చేసి ఉన్నాడు కైకవరం వలన. కాబట్టి సన్నాహాలన్నీ కూడా పూర్తయి ఉన్నాయి. మరి ఏంటి సన్నాహాలు? మనం ఇంతకుముందు చెప్పుకున్నామన్నమాట. రామునికి పట్టాభిషేకం కోసము నదీ జలాలు, అంబారీలు అన్నీ తెప్పించారు, సుగంధ ద్రవ్యాలు, మొత్తం సంబారాలన్నీ వచ్చాయి కదా. మరి అవన్నీ ఏం చేశారు? వాళ్ళు అలాగే ఉంచారు. అప్పుడు రాముడు ఏం చేశాడు? తనకు పట్టాభిషేకం జరగలేదన్నప్పుడు వాటన్నింటికి ప్రదక్షిణ చేసి నమస్కారం చేసి వెళ్ళిపోయారు. కాబట్టి అవన్నీ పారేయలేదు. ఎందుకు అనంటే అవి ఎంతో పూజనీయమైనటువంటి వస్తువులు. ఇప్పుడు చూడండి, ఎవరైనా రండి భోజనం తిందురు అని వాళ్ళ ఇంట్లో పిలిచారనుకోండి, వాళ్ళ అమ్మాయి వెళ్ళి నాన్నగారు భోంచేస్తూ రండి అంటే, లేదమ్మా నాకు ఈరోజు తినాలని లేదు, దాన్ని ఎవరికైనా పెట్టేయండి అని అంటారు. కానీ నాకు అవసరం లేదు కాబట్టి తీసిపోయి పారేయండి అన్నారు. ఎందుకు? భోజనం అనేది అది సాక్షాత్తు అన్నం పరబ్రహ్మ స్వరూపం. మరి నువ్వు తిననంత మాత్రాన, నీకు దక్కనంత మాత్రాన దాని విలువ పోదు కదా. దాన్ని తీసుకెళ్ళి అనవసరంగా పారేయకూడదు కదా. అలాగే ఇక్కడ కూడా అక్కడ రామునికి అవి చెందనంత మాత్రాన వాటిని వాళ్ళు పారేయలేదన్నమాట. వాటన్నింటిని అలాగే ఉంచారు. కాబట్టి ఆ సన్నాహాలన్నీ పూర్తయిపోయాయి, అవన్నీ సిద్ధంగా ఉన్నాయి. మరి పౌరులందరూ కూడా, ప్రజలందరూ కూడా ఎదురు చూస్తూ ఉన్నారు నీకు రాజ్యాభిషేకం చేయడం కోసం. కాబట్టి దయచేసి నీ యొక్క అంగీకారం తెలిపితే ఈరోజే నిన్ను సింహాసనం మీద మేము ప్రతిష్ఠిస్తాము అని ఆయన చెప్తున్నారన్నమాట. ఆ విధంగా వశిష్ఠుడు చెప్పినప్పుడు ఆ ప్రతిపాదన విని భరతుడు చాలా బాధపడతాడు. ఆయన కన్నీటిని తుడుచుకుంటూ తన బాధను ఇంకా బయటికి చూపించకుండా వశిష్ఠునితో ఈ విధంగా చెప్తున్నాడు. ఓ ఋషి సత్తమా, పెద్ద కొడుకైనటువంటి రాముడు సింహాసనమును అధిరోహించాలి అనేది మన వంశాచారము. ఆ సంగతి మీకు కూడా తెలుసు. నన్ను రాముని యొక్క సేవకునిగా పరిగణించుకుంటున్నాను నేను. కాబట్టి రాముని నుంచి నేను సింహాసనాన్ని అక్రమంగా చేజిక్కించుకుందామని ఎప్పటికీ కూడా నేను ఆలోచించలేదు. రాముణ్ణి అయోధ్యకు తిరిగి రావాల్సిందిగా ఒప్పించడం కోసం నేను త్వరగా వెళ్ళి, సాధ్యమైనంత త్వరగా నేను అడవులకు వెళ్ళి నా ప్రయత్నాన్ని నేను చేస్తాను. అందులో నేను సఫలుణ్ణి కాకపోతే, అంటే ఒకవేళ నేను రాముణ్ణి వెనక్కి అయోధ్య నగరానికి తీసుకురాలేకపోతే లక్ష్మణునిలాగా నేను కూడా ఆయనతోనే అడవుల్లో ఉండిపోతాను. అందువలన మనము నిరాటంకంగా అడవులకు పోవటానికి వీలుగా పెద్ద సైన్యాన్ని సిద్ధపరచండి. నిర్మాణం చేసే వాళ్ళ చేత అవసరమైన మార్గాలన్నింటినీ కూడా నిర్మించండి అని చెప్తున్నాడనమాట. అంటే మనసులో ఏ కోశాన కూడా, ఏ మూలను కూడా భరతుడు రాజుగా ఉండాలని అనుకోవడం లేదు. మరి భరతుని యొక్క ఆ ప్రేమపూర్వకమైనటువంటి అభ్యర్థనను విని ప్రజలందరికీ కూడా కళ్ళల్లో నీళ్ళు వస్తున్నాయన్నమాట. ఈయనకు అన్న అంటే ఎంత ప్రేమ, ఎంత అనురాగమని అనుకుంటున్నారు. మరి ఆయన నిశ్చయించినట్లు అందరూ కూడా సంతోషంగా ఒప్పుకున్నారు. వాళ్ళందరి యొక్క సమ్మతి పొందిన తరువాత భరతుడు కూడా ఇంకా కొంత ఊరట పొందాడనమాట. ఎందుకంటే బలవంతంగా రాజును చేసినా కూడా ఇంకా రాజ్యాన్ని పరిపాలించాలనేటువంటి ఉద్దేశము భరతునికి లేదు. అప్పుడు ఆయన కొంతవరకు ఆనందాన్ని పొందాడు అనే దగ్గర మనము ఇంతటితో ముగించి రేపటి రోజున మన క్లాస్ను కంటిన్యూ చేద్దాము. హరే కృష్ణ.